ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. మహాలక్ష్మి అష్టకాన్ని, మహాలక్ష్మి అష్టకం యొక్క అర్థం ఏమిటో తెలియజేస్తాను. అలాగే మహాలక్ష్మి అష్టకం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో వివరిస్తాను. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంత రహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం
यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः। एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः। त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्ना वरदा शुभा। त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्ना वरदा शुभा। श्री महालक्ष्मी अष्टकं సంపూర్ణం. ఇక్కడ స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరి మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటే కొన్నింటిలో మహాపాప హరేదేవి ఉంది, కొన్నింటిలో సర్వపాప హరేదేవి ఉంది. ఎలా చదివినా కూడా దీని అర్థం ఒక్కటే. సో ఏదైనా మహాపాప హరే అనొచ్చు, లేదా సర్వపాప హరేదేవి అని కూడా అనొచ్చు. మహాలక్ష్మి అష్టకం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మ శ్రీపీఠ నివాసిని, మహామాయ రూపిణి, దేవతలచే పూజించబడు తల్లి, గద శంఖ చక్రాలను ధరించిన దేవి మహాలక్ష్మి, నీకు అనేక నమస్కారములు. సృష్టి స్థితి లయలకు మూల కారణమైన శక్తికి మహామాయ అని పేరు. ఆమెయే శ్రీ చక్రారూఢ. సకల దేవతలను ఆ సకల దేవతలు కూడా ఆమెనే పూజిస్తూ ఉంటారు. ఆమె శంఖ చక్ర గదాహస్త అయి వైష్ణవి రూపంతో మహాలక్ష్మిగా విష్ణుపత్తిగా జగద్రక్షణ చేస్తూ ఉంది. లక్ష్మి అంటే సర్వాన్ని సూచించేది అని అర్థం. కనుకని సర్వాన్ని రక్షించేది అయింది కాబట్టి విష్ణుపత్తి కనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికి దేవి కూడా వర్తిస్తాయి. ఇది వైష్ణవి రూపం. ఇందలి ఆ ఆయుధ సంబోధనలు అమ్మవారి పంచ ప్రకృత్యాత్మక శక్తికి సంకేతాలు. నెక్స్ట్ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి, కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవి, సకల పాపహారిణి మహాలక్ష్మి, నీకు నమస్కారములు. అంటే విష్ణుదేవుని అర్ధాంగి కనుక మహాలక్ష్మి కూడా గరుడ వాహనమే ఉంటుంది. లక్ష్మీ సహస్రనామ స్తోత్రము 65వ శ్లోకంలో గరుడో పడి సంస్థిత అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు, అంటే వేదాలపై విహరిస్తాడు. జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢై. అమ్మవారు వేదమాత. కోల విద్వాంసులనే వాళ్ళు స్వారో చిసమనువు కాలం వాళ్ళు. ఆ కాలంలో చైత్ర వంశీయుడైన సురధుడు అనే రాజును కోల విద్వాంసులనే వాళ్ళు జయించి అతనికి శత్రువులు అయ్యారు. కోలుడు
విధ్వంసుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సంహరించింది కనుక కోలాసుర భయంకరి అయింది. ఈ విషయము దేవి సప్తసతి ప్రథమ అధ్యాయము 5వ శ్లోకంలో సూచించబడింది. భగవతీ నామస్మరణం సర్వ పాపాలని నశింప చేస్తుంది. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంటే సర్వజ్ఞురాల సకల వరాలు ప్రసాదించే ఓ దయామయి, సర్వదుష్ట శక్తుల్ని తొలగించే ఓ పరాశక్తి, అన్ని దుఃఖాలను హరించే లక్ష్మీదేవి నీకు నా నమస్కారములు. అంటే అమ్మవారు జగన్నాయకి, విష్ణు పత్ని కనుక ఆమెకి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. ఎవరికి ఏ సుఖం కలిగినా అది శ్రీదేవి యొక్క అనుగ్రహ విశేషమే. అమ్మ సర్వజ్ఞ కనుక సర్వదుష్ట శక్తుల్ని దుఃఖాలని తొలగించి అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది. బాహ్యాంత శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఇందుకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చాలా ముఖ్యం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంటే సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి, భుక్తిని ముక్తిని అనుగ్రహించే దేవి, ఓ మంత్రమూర్తి, ఓ దివ్య కాంతిమయి మహాలక్ష్మి నీకు నా నమస్కారములు. అంటే అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపర సౌఖ్యాలు అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి పూజిస్తే అలా వారికి తగినట్లుగా రక్షణ ఇస్తూ ఉంటుంది. కార్యసిద్ధి, కార్యనిర్వహణ బుద్ధి, భుక్తి ముక్తి ఇలా జీవికి అవసరమైన అన్ని రంధ్రాలను ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత. అన్ని మంత్రాలు శ్రీం బీజమయాలి కనుక అమ్మ మంత్ర స్వరూపిణి. అన్నీ అమ్మ నుంచే ఉద్భవించాయి కాబట్టి అమ్మ ఏంటి? అమ్మ మంత్ర స్వరూపిణి. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతాలు లేని దేవి ఆదిశక్తి మహేశ్వరి, యోగం వల్ల జన్మించిన తల్లి, ధ్యానంలో గోచరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నా నమస్కారములు. వివరణ ఏంటంటే అమ్మ ఆదిశక్తి, సృష్టి స్థితి లయలకు కారణమైనది. ఈ తల్లికి మొదలు తుది అనేవి లేవు. అంటే ఆది అంత్యము ఏది కూడా ఉండవు. సర్వకాల సర్వ అవస్థల్లో అమ్మ చైతన్య స్వరూపమై ఉంటుంది. అమ్మ యోగం వల్ల సంభవించింది. యోగం అంటే ధ్యానం. ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారము కలుగుతుంది. కనుక అమ్మ యోగజ యోగ సంభూత అయింది. అనగా పరమాత్మ రూపిణి జగప్రభువగు ఆ విష్ణుదేవుని భార్య కనుక అమ్మ మహేశ్వరి అనగా జ్ఞానస్వరూపిణి. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంటే స్థూల రూపంతోనూ సూక్ష్మ రూపంతోనూ మహారౌద్ర రూపంతోనూ కనిపించే ఓ తల్లి, మహాశక్తి స్వరూపిణి, గొప్ప ఉదరం గల జగజ్జనని, మహాపాపాల్ని హరించే దేవి మహాలక్ష్మి నీకు నా నమస్కారములు. అంటే లక్ష్మీదేవి రజోగుణ స్వరూపిణి, హిరణ్యవర్ణ కనుకనే ఆమె రౌద్ర స్థూల సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. భౌతికంగా భక్తులు కోరికలకై పూజించే రూపము స్థూలం, ఇది రజోగుణాత్మకం. నిష్కాములై ధ్యానించే రూపము సూక్ష్మం, ఇది సర్వగుణాత్మకం. ఇక శత్రు సంహారం కావించే రూపం తామసం, ఇది రౌద్రం.
ఇలా త్రివిధ రూపాలతో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తూ అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి ఉంటుంది. ఆమె మహాశక్తి. ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. అమ్మ పాప సంహారిణి, సకలలోక జనిని. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి. పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. అంటే పద్మాసన రూపంలో ఆ భంగిమలో కూర్చొని ఉండేదేవి, ఆ పరబ్రహ్మ స్వరూపిణి, పరమేశ్వరి, ఆ జగజ్జనని ఓ మహాలక్ష్మి, నీకు నా నమస్కారములు. అంటే లక్ష్మీదేవి పద్మం నుండి జనించింది, పద్మంలోనే నివసిస్తుంది, పద్మాన్నే ధరిస్తుంది, పద్మంపైనే కూర్చుంటుంది, నిల్చుని ఉంటుంది. ఇలా ఆమె సర్వము పద్మమే. పద్మం అంటే ఇందుదేవి లక్ష్మీదేవి ఉంటుంది. పద్యతే ఆత్ర లక్ష్మీ అని ఉత్పత్తి. అమ్మ నివసించడం వల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వము, ప్రశస్తి వచ్చాయి. పద్మాసన పద్మాన్నే ఆసనంగా కలిగి ఉండేది. అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి అగు లక్ష్మియు పరబ్రహ్మమే. లక్ష్మి మహానాయకురాలు. సృష్టి స్థితి లయలకు ఆమె కారణం. మాత అంటే గర్భం తనలో ఇమిడి ఉండునని ఉత్పత్తి. అమ్మ సకల లోకాలను తన గర్భంలో ధరించి సృష్టి చేస్తుంది కనుక జగజ్జనని. అమ్మవారు ఏమైంది? జగజ్జనని అయింది. శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. అంటే తెల్లని వస్త్రములు ధరించిన దేవి, అనేకాలైన అలంకారాలు దాల్చిన ఓ తల్లి, లోకస్థితికి కారణమైన ఓ విష్ణుపత్ని, ఓ జగన్మాత, ఓ మహాలక్ష్మి, నీకు నా నమస్కారములు. మహాలక్ష్మిని శ్వేతాంబర దారునిగా వర్ణించుట ఇందలి విశేషము. సాధారణంగా సరస్వతిని శ్వేతాంబర దారునిగా స్తుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మిగా భావించినప్పుడు ఆమె సరస్వతి స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి. అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారిని శ్వేతాంబర ధరేదేవి అంటే ఆ సరస్వతి స్వరూపిణిగా అని భావించి పూజించాలి, దర్శించాలి. అష్టవిధ లక్ష్ములలో విద్యాలక్ష్మి నానాలంకార భూషితురాలు. ఆభరణాలన్నీ సువర్ణరత్నమైనవి. అమ్మ జగత్తునందలి చరాచర వస్తువులన్నిటా నిలిచి వాటిల్ని శక్తివంతలుగా చేస్తుంది. అది అమ్మవారి విభూతి, అనగా ఐశ్వర్యము, ఒక స్థితికి అమ్మవారి కారణం. మహాలక్ష్మష్టకం స్తోత్రం యొక్క ఫలశ్రుతి. మహాలక్ష్మష్టక స్తోత్రం య పఠేత్ భక్తి మాన్నరః సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం. ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇంద్రకృతం శ్రీ మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం సంపూర్ణం. ఫలశ్రుతి యొక్క అర్థం ఏమిటంటే, ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము భక్తి ప్రవృత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారము మొదలు సకల అభ్యుదయాలను పొందుతారు. రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు. అంటే రోజు ఉదయం మాత్రమే ఈ స్తోత్రాన్ని చేసేవారికి ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, పాపాల నుండి విముక్తులు అవుతారు. రోజు ఉదయము సాయంకాలము 2 పూటలు చేసేవారంటే 2 సార్లు పఠించేవారు ధనము ధాన్యము సమృద్ధిని పొందుతారు. అంటే ధనధాన్య సమృద్ధి కలవారు అవుతారు. 3 కాలాల్లో అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఇలా 3 కాలాల్లో
ఈ అష్టకాన్ని పఠించే వాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలి కూడిన వరాలు ఇస్తుంది, శుభాలను కలుగచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, ఆ ఫలితాన్ని పొందాలన్నా భక్తి చాలా ముఖ్యం. భక్తి లేని పారాయణం ఆ చిల్లులు పడిన కుండలో పోసిన నీళ్ళ వలె వృధా అవుతూ ఉంటుంది. సర్వం మహాలక్ష్మి ఆధీనము. ఆ తల్లి అనుగ్రహిస్తేనే సకల జీవులు ఇహపర సుఖ జీవనులై ఉంటాయి. కామ క్రోధాదులైన అరిషడ్వర్గమే మహాశత్రువులు. వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతకరులు అవుతారు. అంటే కామము, క్రోధము, అరిషడ్వర్గాలనే శత్రువులు మన లోపల ఉంటాయి. అవన్నీ కూడా నశిస్తే అప్పుడు మానవులు శుద్ధి అవుతారు. అప్పుడు భగవంతుడు ఇచ్చే అనుగ్రహాన్ని పొందుతారు. ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అట్టి వారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది. అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో స్తుతించి పూజించాలి. త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య స్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు. ఇంత మంచి స్తోత్రాన్ని మనకు ప్రసాదించిన ఆ మహర్షులకు కృతజ్ఞతలు.